జగన్మోహన్ రెడ్డి గారు ఇదే తిరువూరుకు వచ్చారట కదా, 5 ఏళ్ల క్రితం చెప్పారట కదా, మీకు 300 చెరువులున్నాయి, నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ నుంచి మీకు నీళ్లు తెచ్చి ఆ చెరువులన్నీ నింపుతా, ఆఖరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇస్తానని చెప్పారంట కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చారా అన్నా? మీది ఫ్లోరైడ్ ప్రాంతం అట కదా, కిడ్నీలు కూడా చెడిపోతున్నాయట, డ్రింకింగ్ వాటర్ కోసం ఒక సపరేట్ డ్యామే కడతానన్నాడు అంట కదా జగన్మోహన్ రెడ్డి గారు. కట్టారన్నా? ఐఐటి పాలిటెక్నిక్ అన్నారట, పెట్టారా? మరి దేనికన్నా జై జగను. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు, 10 సంవత్సరాలు ఇదే ఎమ్మెల్యేకి అధికారం ఇచ్చారు. ఎమ్మెల్యే ఒక్కసారైనా మాకు ఇన్ని హామీలు ఇచ్చారు, ఈ హామీలు ఎందుకు నెరవేర్చలేరు అని మీ ఎమ్మెల్యే ఒక్కసారైనా మీకోసం ఉద్యమాలు చేశాడా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? మీరిచ్చిన అధికారంతో ఏం చేస్తున్నారు? నియోజకవర్గంలో ఇసుకంతా దోచేశారట కదా మీ ఎమ్మెల్యే, మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకి అధికారము? ఆలోచన చేయండి. ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం ఏం చెప్పాడు? సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. కోడి పందాలు జరిగాయి కానీ జాబ్ క్యాలెండర్ అయితే రాలేదు. 23,000 ఉద్యోగాలు ఈ రోజుకి ఖాళీగా ఉన్నాయి. 5 సంవత్సరాలు అయింది. మెగా డిఎస్సీ వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు వేయలేదు, ఒక దగా డిఎస్సీ ఇచ్చారు ఎలక్షన్లు ఉన్నాయనంగా. 5 సంవత్సరాలు ఏం చేశారన్నా? ఎందుకు ఇవ్వలేదు ఉద్యోగాలు? 5 సంవత్సరాలు గుడ్డి కుర్రాలకు పళ్ళు తోమారా? గాడిదలు కాసారా? ఏం చేసినట్టు? ప్రజా దర్బార్లో రాజశేఖర రెడ్డి గారు రోజుకు ఎంతమందిని కలిసేవాడు? 1000 మందిని కలిసేవాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయాలను నిలబెడతానని చెప్తున్నవాడు, కనీసం ఆయన మంత్రులకి ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ లేదు. ఇంకా మీకు దిక్కెక్కడ ఉంటుంది? 5 సంవత్సరాలు ఎప్పుడైనా కనిపించారా? ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి సిద్ధమని ఇప్పుడు బయలుదేరుతున్నారు. దేనికి సిద్ధమన్నా? మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా? మన పోలవరము, మన రాజధాని, మన బిడ్డల ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ 20 లక్షల ఇల్లులు కడతానని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా? మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? సర్కారే మద్యం అమ్ముతుంది. స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సీ అట, క్యాపిటల్ అట, వీళ్ళు అమ్మిందే కొనాలట. ఇక్కడ నాసి రకం మందు, 25% మంది ప్రజలు ఈ నాసి రకం మందు తాగి కిడ్నీలు, లివర్లు చెడిపోయి చచ్చిపోతున్నారు. ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? మీరు అధికారం ఇస్తే ఎవరు అనుభవిస్తున్నారు? మీకేమైనా మేలు జరిగిందా? అమ్మఒడి అని చెప్పి 2 బిడ్డలకి ఇస్తానన్నారు చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. 15,000 ఒక బిడ్డకి ఇస్తే మరి ఇంకో బిడ్డను ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారికి దత్తకిచ్చేయండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 5 సంవత్సరాలు అయిందే, ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం? ఏమైంది? రాజధాని ఉందానా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఈయనకు 1 సరిపోలేదు, 3 కావాలన్నాడు. 3 ఒకటైనా అయిందా? 1 కాలేదు. వీళ్ళకి అధికారం ఇస్తే ఏం చేశారు? చేతిలో చిప్పిచ్చారు. అందుకే చెప్తున్నా, ఓటు అన్నది మీ చేతిలో ఉన్న ఆయుధం. 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదు అన్నారే. 1 సంవత్సరమైనా 3,000 కోట్లు రైతులకు పక్కన పెట్టారా అన్న జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? రైతుకు నెత్తిన పెట్టుకొని చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఈ ఓటుతో నాకేం ప్రయోజనం, నా బిడ్డలకేం ప్రయోజనం అని ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటి గడప వరకు తీసుకొస్తుంది అని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది.